హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాఠశాలలకు హాఫ్ డే స్కూల్స్కు సంబంధించి అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే మార్చ్ ప్రారంభం నుంచెల్లే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఒంటిపూట బడులు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలలకైతే మార్చ్ 15 అంటే ఈ రోజు నుంచెల్లి హాఫ్ డే స్కూల్స్ అయితే ఉండనున్నాయి. అయితే ఏ స్కూళ్ళల్లో అయితే 10th క్లాస్ పరీక్షలు నిర్వహిస్తున్నారో అంటే మార్చ్ 18 నుంచెల్లి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 10వ తరగతి పరీక్షలు జరిగేటటువంటి బడుల్లో మధ్యాహ్నం నుంచెల్లి తరగతులు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే వాళ్ళకు మాత్రం మధ్యాహ్నం 1 గంట నుండి అంటే వాళ్ళకు భోజనం పెట్టిన తర్వాత 1 గంట నుంచెల్లి 5 గంటల వరకైతే స్కూల్ నిర్వహించాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది. అదేవిధంగా మార్నింగ్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచెల్లి మధ్యాహ్నం 12:30 వరకైతే తరగతులు నిర్వహించాలని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనాన్ని పెట్టి పిల్లల్ని ఇంటికి పంపించాలని చెప్పేసి విద్యాశాఖనైతే తెలియజేసింది. ఈ టైం టేబుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాలన్నింటికీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి అన్ని రకాల స్కూల్స్కి ఇది వర్తిస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది. అదేవిధంగా ఇదే టైంని యూజ్ చేసుకొని అంటే ఇదే టైం టేబుల్ తోటి ఏపీలో మాత్రం 18 నుంచి అంటే సోమవారం నుంచెల్లి ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ అయితే ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో నేటి నుంచెల్లైతే ప్రారంభమయ్యాయి. మరి ఆంధ్రాలో మాత్రం మార్చ్ 18 నుంచెల్లి అంటే సోమవారం నుంచెల్లి ఈ యొక్క హాఫ్ డే స్కూల్స్ అయితే ప్రారంభం కానున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ అప్డేట్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.